అందరు కలిసి పండించినప్పుడే మనకు ఒక నోటికి బువ్వ వచ్చినప్పుడు మరి కులం ఏం చేస్తుంది? అందుకే కులరహిత వివాహాలు అనేవి మనం చేసుకోవాలి. అలాగే సమాజానికి మేలు జరిగే విషయాలు మాత్రమే మనం చేయాలి తప్ప సమాజానికి కీడు జరిగే విషయాలు మనం చేయొద్దు. వరల్డ్ డిసబుల్ డే స్పెషల్ ఇదండి. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్స్ ఫ్రీ డే. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడద్దు అన్న అవగాహనలతో మనం రావాలండి. ఒకవేళ ప్లాస్టిక్ వాడకపోతే ఏమవుతుందని చిన్నలకు పెద్దలకు అందరికీ మనం చెప్పాలి. చెప్తే మీ తమ్ముడికి కానీ మీ అన్నకి కానీ నువ్వు చెప్తే అన్న ఏం చేస్తాడంటే నాకు చెప్తావా అని ఆలోచించకుండా అరే తమ్ముడు మంచి విషయం చెప్తుండ అనేసి ఆ అన్న ప్లాస్టిక్ బ్యాగ్ వాడుకుంటూ ఉంటాడు. మంచిగా కాటన్ బ్యాగ్స్ కానీ వూలన్ బ్యాగ్స్ కానీ వాడుకుంటే చాలా వరకు బెటర్ అండి. ఎందుకంటే మనం భూమిలో ఆ ప్లాస్టిక్ అనేది పాతికి పెట్టినప్పుడు మినిమం నువ్వు 10 నెలలు తర్వాత దాన్ని తవ్వి తీస్తే ఆ ప్లాస్టిక్ బ్యాగ్ అలానే ఉంటుంది. అదే నువ్వు అన్నం పాతికి పెట్టి ఒక 10-15 రోజుల తర్వాత చూస్తే ఆ అన్నం అనేది భూమి అబ్జర్వ్ చేసుకుంటుంది. నువ్వు భూమి అబ్జర్వ్ చేసుకునేది నువ్వు భూమిలో పాతికి పెడితే ఆ భూమి సారం అనేది తగ్గిపోతుంది. ఆ భూమి సారం అనేది తగ్గిపోతే నువ్వు ఎలా పండిస్తావు? రేపు నీకు కడుపులోకి ఎలా భూ వస్తుంది అన్న విషయాన్ని నువ్వు ఆలోచించుకో. వరల్డ్ డిసబుల్ డే అండ్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేని మనం స్పెషల్గా మనం ఈ రోజున మనం జరుపుకుందాం. అందుకే అరే దీనికి డేస్ ఎందుకు అని నువ్వు ప్రశ్నించుకోవచ్చు. అరే నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి వీటికి డేస్ వచ్చాయి. నువ్వు ఈ టాపిక్ పైన నువ్వు ఆలోచించలేకపోతున్నావు కాబట్టి ఈ డేస్ వచ్చాయి. ఈ టాపిక్స్ని మనం ముంగట వేసుకోవడానికి అంటే అరే ఇట్లా కూడా డేస్ ఉంటాయి అంటే మన సమాజానికి మనం మేలు చేయాలి తప్ప సమాజానికి కీడు చేయొద్దు అన్న విషయము నీ మ్యాన్లో గుర్తు రావాలి. ఆ గుర్తు రావాలి కాబట్టి ఈ డేస్ ఉన్నాయి. ఈ డేస్ని పురస్కరించుకొని మనము చేంజ్ కావాలి. ఓకేనా? గుడ్ మార్నింగ్ కరీంనగర్. ఈరోజు మనం జరుపుకుంటున్న విషయాలు ఆయన ముఖ్యమైన విషయాలను మనం ఈరోజు మాట్లాడుకుందాం. జూన్ 3 ప్రత్యేకమైన రోజులు. ఈ జూన్ 3లో 2 రోజులు ప్రత్యేకమైనవి. జూన్ 3 ప్లాస్టిక్ బ్యాగ్స్ ఫ్రీ డే అండ్ వరల్డ్ డిసబుల్ డే. ఈ 2 టాపిక్స్ పైన మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మొదటి టాపిక్ ఏంది? ప్లాస్టిక్ బ్యాగ్స్ ఫ్రీ డే అంటున్నాము. ఈ రోజుల్లో ప్లాస్టిక్ బ్యాగ్స్ సృష్టిస్తున్న విపత్యం ఏంటంటే రాబోయే తరాలకు మనం అన్నం పెట్టని రోజు రావచ్చండి. ఆవులు తెలియక బర్రెలు తెలియక కవర్ని తింటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ అనేది ఎలా ఖరాబ్ అవుతుందో భూమిలో కవర్ అనేది లోపలికి వెళ్ళాక ఆ భూమి సారం అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఒక అన్నం పడేసి ఒక 4 రోజులు 5 రోజులు పాతికి పెట్టు, ఆ అన్నం అనేది నీకు అక్కడ భూమి అనేది తీసేసుకుంటుంది. కానీ ఇక్కడ ఏందండి ప్లాస్టిక్ నువ్వు మినిమం 10 నెలలు 11 నెలలు పెట్టిన ప్లాస్టిక్ అనేది లోపలికి పిచ్చబడదు, అది అలాగే ఉంటుంది. అది ప్లాస్టిక్ మాయ అండి. ప్లాస్టిక్ని భూమి అబ్జర్వ్ చేసుకోలేదు. భూమికి హానికరమైనది మనకు హానికరం కాదా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ప్లాస్టిక్ బ్యాగ్స్లో ఫుడ్స్ తీసుకొచ్చుకొని నువ్వు తింటే నీ బాడీలకు ఫ్రీ రాడికల్స్ ప్లాస్టిక్ రూపంలో వెళ్తాయి. అది నీకు మంచిదా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఓకేనా? వరల్డ్ డిసబుల్ డే. వరల్డ్ డిసబుల్ డే అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఏదైనా విషయం ఏదైనా టాపిక్ కానీ మనకు చెప్పినప్పుడు అందులో మంచి ఎంత చెడు ఎంత అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఏదైనా చెప్పినప్పుడు గుడ్డిగా వెళ్ళిపోయి నువ్వు తప్పు చేస్తే ఏమవుతుంది ఆ విషయం నీకు తెలుసా? ఇప్పుడు పెద్దవాళ్ళు గిడ పోయి నువ్వు దునుకుమన్నారు. ఎగ్జాంపుల్ నువ్వు పోయి దునుకుతావా? దునుకవు. అలాగే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఏదైనా విషయం చెప్తే అందులో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం, ఇలానే ఎందుకు చేయాలనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇది చేసే ఉపయోగం ఏమిటి అనేది తెలుసుకో. అది నీకు నచ్చకపోతే కొత్త విధానాలను చేసుకో. సమాజానికి మేలు జరిగేలాగా ఏదైనా చేయాలి కానీ సమాజానికి కీడు జరిగేలాగా మనం చేయొద్దు. ఇంకో టాపిక్ కులరహిత వివాహాలు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో కొంతమంది సమాజంలో కులరహిత వివాహాలు చేసుకుంటున్నారు. కులరహిత వివాహాలు మతాల విషయంలో కులాల విషయంలో కొంతమంది ఒక గొప్ప వ్యక్తి అన్నాడు, నిన్ను కోసిన రక్తం వేస్తుంది, నన్ను కోసిన రక్తం వేస్తుంది, నీకు నాకు తేడా ఏంటి? నువ్వు పీల్చే గాలి నేనే పీల్స్తున్నా,
నేను పీడ్చే గాలిని నేను కూడా పీడుస్తున్నా, మరి నీకు నాకు తేడా ఏంటి అని గొప్ప వ్యక్తి అడిగాడట. గొప్ప వ్యక్తి అడిగితే ఆ గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే, ఇంకో వ్యక్తి ఏమన్నాడంటే నోరు మూసాడట. మరి ఇలాంటి సమాజంలో మనము బతుకుతున్నాం. మరి అలాంటి సమాజంలో బతికినప్పుడు కొత్త విధానాలను మనం అలవర్చుకోవాలి. ఓకేనా? మనము కులరహిత వివాహాలు చేసుకోవడం అనేది ఈ రోజుల్లో రాబోయే యూత్ కానీ ఈ యూత్ కానీ ఏం చెయ్యాలి అంటే, మమ్మీ కానీ డాడీ కానీ కులం ఉన్న అమ్మాయినే నీకు వేయాలనుంది బిడ్డ అంటే, అమ్మ కులం అన్నం పెడుతుందా అని అమ్మని అడగాలి, కులం అన్నం పెడుతుందా అని డాడీని అడగాలి. కులం ఏం చేస్తుంది? ఇప్పుడు అందరు కలిసి పండిస్తేనే కదా, రైతు అనేవాడు అందరు కలిసి పండిస్తేనే కదా నీ నోట్లోకి ఒక పువ్వు వస్తుంది.